వాగ్దానముతో కూడిన ప్రార్థన జీవితం ఉండాలి. వాగ్దానముతో కూడిన ప్రార్థన జీవితం ఉండాలి. తలపైకి ఎత్తండి. వాగ్దానముతో కూడిన ఏంటంటే ప్రార్థన జీవితం ఉండాలి. ధూపవేదిక దగ్గర ధూపం ప్రమిదలారా వేస్తున్నప్పుడు అక్కడ అర్పించే ప్రతి నైవేద్యానికంటండి ఉప్పు అని చెప్పండి, ఉప్పుని ఏం చేయాలంట? జతపరచాలి. ధూపవేదిక దగ్గర అర్పించే ప్రతి నైవేద్యానికి ఏం యాడ్ చేయాలంట? చెప్పండి, ఏం యాడ్ చేయాలి? ఏం కలపాలి? ఏం జోడించాలి? ఉప్పు. లేవియా కాండం 22వ అధ్యాయం 13వ వచనం. లేవియా కాండం 2వ అధ్యాయం 13వ వచనం. లేవియా కాండం. నువ్వు అర్పించు ప్రతి నైవేద్యముకు ఉప్పు చెప్పండి, వినడా? ఉప్పు ఏంటంట? చేర్చాలి. స్థాలండి. ఉప్పు దేనికి సాదృశ్యం? అక్కడ రాయబడి ఉంది, వాగ్దానానికి సాదృశ్యం. చెప్పండి, ఉప్పు దేనికి సాదృశ్యం అంట అని చెప్పాలి. ఉప్పు దేనికి సాదృశ్యం అంటే ప్రతి నైవేద్యానికి ఏం చేయాలంట? అమ్మా, నువ్వు ప్రతిసారి ప్రార్థన చేస్తున్నప్పుడు వాగ్దానం ఏం చేయాలి? ఉప్పును ఏం చేయాలంట? నువ్వు ప్రార్థన చేస్తున్నావు మోకరించి, ఈ ప్రార్థనలో ఏం కలపాలి? నువ్వు చెప్పాలమ్మా. మీరు ప్రార్థన, నైవేద్యం అంటే ప్రార్థన అనుకోండి, ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థనలో మీరు ఏం కలపాలి? ప్రార్థనలో వాగ్దానాన్ని కలపాలి. ప్రార్థనలో వాగ్దానాన్ని కలపాలి. నీ ప్రార్థన వాగ్దానముతో కూడిందైతే నా ప్రభు నీ జీవితంలో ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు అనారోగ్యంగా ఉన్నావు, ప్రభు అని ఏమంటావు? నువ్వు అని ఏమంటావు? స్వస్థపరుచు అని అంటావు. ఇప్పుడు నువ్వు దానికి యాడ్ చేయాల్సినటువంటి ప్రమిదలారా ఉప్పేంటంటే వాగ్దానం. ఏంటి ఆ వాగ్దానం? స్వస్థపరుచు యెహోవాను నేనే. వాగ్దానం యాడ్ చేయాలి. నైవేద్యములో, ప్రార్థనలో ఉప్పుని ఏం చేయాలంటే ప్రతిసారి వాగ్దానాలు ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో విశ్వాసి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ప్రార్థించే ప్రమిదలారా వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు ఆ వాగ్దానాలు ఏమో చెప్పాలా? నీ జీవితంలో నెరవేర్చబడతాయి. ఆమె చెప్పండి ఒకసారి. అందుకనే ఒప్పుకుంది ఏం చెప్పాలా? అన్నేసి చూడు. చెప్పండి, అన్నేసి చూడు అంటది. ఈ బీపీ ఉన్న వాళ్ళకి తెలుసా? డాక్టర్లు చెప్పిన కొంచెం ఉప్పు ఏం చేయమంటారు? తగ్గించమంటారు. ఇప్పుడు వాళ్ళు చెప్పాలా? బీపీ వచ్చిన వాళ్ళకి వాళ్ళు తెలుసా బాధ? ఏంటా బాధ అంటే వాళ్ళు ప్రమిదలారా చెప్పుతూ బాధపడే అంశం ఏంటంటే, ఏ తిన్నా మాకేంటంట రుచి తగలట్లే, చెత్త తిన్నట్టే ఉంది, చికెన్ కూర అయినా సప్పదే, ఏది వేసుకున్నా ఏంటన్నా డబ్బుంది, ఆరోగ్యం లేక వండుకున్నటువంటి కూరల్లో ఏం వేసుకోలేక ఉప్పు వేసుకుంటే ఏయ్ అని బీపీ మమ్మల్ని బెదిరిస్తుంది. హల్లెలూయా. సంగమా, దయచేసి గమనించండి. ప్రభు సందులో మీ అందరూ చెప్తున్నాను, యోసన్న గారి సాక్ష్యం. అతను ఒక వాగ్దానం వచ్చిందంట చదువుకునే రోజుల్లో. ఆయన ఎంతో చాలా తక్కువ చదువుకున్నాడు, 7వ తరగతి సమయంతో. అతను ఒక వాగ్దానం వచ్చిందంట, చచ్చిపోతాడంట. అప్పుడు నేనేం చేస్తా? తల్లాగా నియమిస్తా, తోకలాగా నియమించిన అన్నాడు. ఇదే వాగ్దానం పట్టుకొని వాళ్ళ నాన్న కూడా చెప్పినాడు, నీకు ఈ వాగ్దానం వచ్చింది, నువ్వేం చేయి, దీన్ని చక్కగా రోజు ప్రార్థన చేసుకో, ఇది నీ జీవితంలో ఏం చేయబడింది? నెరవేర్చబడింది. స్కూలు పోయేటప్పుడు కూడా నేను తల్లాగుంటా, నన్ను తోకలాగా ఏంటంట నన్ను ఉంచడు. ఇదే పాట. నన్ను తల్లాగా ఉంచుతాడు, నన్ను తోకలాగా చేయడు, నన్ను తల్లాగా ఉంచుతాడు, తోకలా. ఇది చూసిన స్నేహితులు, అరే తలగాడు వచ్చిండ్రా ఎటకారంగా, తోకగాడు వచ్చిండ్రా అని స్కూల్లో ఎటకారంగా. అంటే ఎవరిని? యేసన్న గారిని. వాళ్ళు ఎన్నన్నా కూడా పట్టించుకునేది కాదంట. ఆయన సాక్ష్యం మీరు వినండి ప్రేమికులారా. మనం తిన్న అన్నం ఏదైతే ఉంటుందో
పాసి పడిపోతే తెల్లారు ఎక్కడేస్తాం? అక్కడికి వెళ్ళి అన్నాన్ని తీసుకొని ఆకలి మంట కొరకు తిన్నటువంటి దైవజనుడు ఆయన. ఇదే వాగ్దానం. ఏ వాగ్దానం? నన్ను తల్లాగా ఉంచుతాడు, తోకలాగా చేయడు. ఇదే వాగ్దానం. అందరు అపహాసం చేశారంట, అందరు ఎగతాళి చేశారంట. కానీ ఒకరోజు రానే వచ్చింది ఆ సమయం. ఉన్నతమైన పరిచర్య చేయగలిగే తలమానిగ్గా దేవుడి ఓసన్న గారిని నిలబెట్టగలిగాడు. సంగమా, సముద్రం అది. ఇప్పుడు ఓసన్న ఏంటో చెప్పాలా? సముద్రం అది, సముద్రం. వాగ్దానం తక్కువ అంచనే మాకు. ఏంటి ఏం చేయ మాకు వాగ్దానాలని? ఏం చేయి వాగ్దానాలు? ఏం చేయి? ఉప్పు యాడ్ చేయి. ఉప్పు ఏమేయాలంట? నైవేద్యంలో ఏం చేయాలంటే ఎప్పుడు మోకరించావా? ఏం పలకాలి నువ్వు? వాగ్దానాలు బలుగుతూ ప్రార్థన చేయి. నీ జీవితంలో ఈ సంవత్సర కాలం నీకు ఇచ్చిన వాగ్దానమును ప్రభు నెరవేరుస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. చేశాడు అలాంటి వాగ్దానం ఏమనుందా? లూకాసు వార్త 24:49. లూకాసు వార్త 24:49. లూకాసు వార్త త్వరగా 24:49. అపోస్తుల కార్యం 1:14. ఇప్పుడు అవ్వండి, ఈ మాట అర్థమైంది. అపోస్తుల కార్యం 14. ఓకే. ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థన చేయుచుండు. అటుమించు. చాలండి. 4వ వచనం. ఇప్పుడు 4వ వచనం. అపోస్తుల కార్యం 1:4. ఆయన వారు కలుసుకొని తండ్రి యొక్క వాగ్దానమును కనిపెట్టుడి. చాలండి. ఎంత మంచి తలపై కదనమ్మా. యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులు చెప్పిన వాగ్దానం ఏంటంటే, నేను వెళుతున్నాను, మీ కొరకు ఏం చేస్తానంటే పరిశుద్ధాత్మను మీ కొరకు ఏం చేస్తాను? నేను పంపిస్తాను. యెరూషలేములో మేడగదిలో వేచి ఉండమన్నాడు. ఇప్పుడు ఆ వాగ్దానం పట్టుకొని అపోస్తుల కార్యం 1:4 ఆ వాగ్దానం ఏం చేస్తున్నారు? ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి 120 మంది ప్రార్థన చేస్తున్నారు. మేడగదిలో 120 మంది ఆ తండ్రి వలన కలిగిన వాగ్దానం ఏదైతే ఉందో మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తుంటే 10వ రోజు బలముగా అగ్ని జ్వాలల వలె పరిశుద్ధాత్మ దేవుడు ఆ మేడగది మీదకి వచ్చి 120 మంది ప్రేమికులారా అన్య భాషలతో మాట్లాడి పరిశుద్ధాత్మ శక్తిని, ఏ వాగ్దానం అయితే యేసు ప్రభువు చేశాడో అది ఎప్పుడు నెరవేర్చమని చెప్పాలా? వాగ్దానమును ఎత్తిపట్టి మేడగదిలో ఏం చేశారంట? నైవేద్యానికి ఉప్పు. ప్రతి నైవేద్యం అంటే ఏంటి? ప్రార్థన. ప్రతి నైవేద్యానికి ఉప్పు పెట్టు. ఉప్పు యాడ్ చేయి. ఉప్పు. నీ జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఒకటేంటి? ఓర్పుతో కూడిన విశ్వాసం మనకు ఉండాలి. ఏ నెరవేర్చబడటానికి? రెండోది ఏంటంటే వాగ్దానం ప్రేమికుల నెరవేర్చబడటానికి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. మూడవది వాగ్దానం నెరవేర్చబడటానికి నిబంధన జీవితం ఉండాలి. చెప్పండి. వాగ్దానం నెరవేర్చబడటానికి ఏ జీవితం అంట? నిబంధన జీవితం. ముగిచ్చేస్తాం. చూడండి ఒకసారి. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. ఓకే. ఓకే.
ఇది ఈ వాగ్దానము కూడిన ఆజ్ఞల్లో మొదటిది. వాగ్దానముతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దానం చేశారు, నీకు మేలు కలిగిద్దాను. వాళ్ళకే కాదు, నేను కూడా మనస్ఫూర్తి చెప్తున్నాను, నీకు ఈ సంవత్సరం మేలు కలుగునుగాక, నీ కుటుంబానికి మేలు కలుగునుగాక, నీ కడుపున పుట్టినటువంటి బిడ్డలకు మేలు కలుగునుగాక, నీ వ్యాపారములో మేలు కలుగునుగాక, నీ చేతి పనిలో మేలు కలుగునుగాక. ఆమెనంటాం, బాగానే ఉంది. ఇలాంటి మాటలు చెప్పినప్పుడు దైవజనుల నోట ప్రేమిట్లారా మీరు ఉత్సాహంగా ఏంటడా ఆమెనన్నారు. ఇక్కడ కూడా అన్నాడు కదా, భూమి మీద నువ్వు దీర్ఘాయుష్వంతుడు అవ్వాలంటే అక్కడ రాయబడిన మాట నిబంధన ఏంటంటే నువ్వు నీ తల్లిని. ఇప్పుడు మీరు దీర్ఘాయుష్వంతులు అవుదురుగాక. ఆమె చెప్పండి. ఇప్పుడు రాదు స్వరం, ఇప్పుడు రాదు. ఇందాక చెప్పారుగా, ఇందాకలో వచ్చిన స్వరం ఇప్పుడు రాదు. ఏమైపోయింది? పీక్కపోయింది, నీళ్ళు పీక్కపోయినట్టు. ఎందుకు మనం చేయం కదా? ఏం చేయం? అత్తను సన్మానించం, తల్లిని సన్మానించం. ఇక్కడ ప్రైవేటులారా, వాగ్దానం నెరవేర్చమంటే నిబంధన జీవితం నీకు ఉండాలి, నిబంధన జీవితం ఉండాలి. దీవిస్తాడంటే ఆమెనంగా సరిపోదు, జరగాలంటే కార్యాలు కొన్నిసార్లు అనాలి విశ్వాసంతో. కానీ మన జీవితంలో వాక్యం ఎరిగినాక, వాక్యము తెలుసుకున్నాక ఆ వాగ్దాన్ని నెరవేర్చమంటే నిబంధనతో కూడిన జీవితం. అంటే భూమి మీద నువ్వు దీర్ఘాయుష్వంతుడు అవ్వాలని, నీకు మేలు కలగాలంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే నిబంధన ఏంటి? నీ తల్లిని, లేకపోతే నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఏడిపించుకొని నువ్వు ఒకవేళ కాలాన్ని వెళ్ళబుచ్చుతుంటే, నీ సొంత అత్తని మావని ఏడిపించుకొని ఒకవేళ నీ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటే, ప్రేమికులారా, తల్లిదండ్రులు బాధ పెట్టే ఏ వ్యక్తి మేలు పొందుకోడు. కనిన గర్భం నీ విషయంలో ఏడవకూడదు, కనిన గర్భం నీ విషయంలో దుఃఖపడకూడదు, కనిన గర్భం నీ విషయంలో ప్రేమికులారా బాధపడకూడదు. ఇస్సాకు దీవిస్తే యాకోబు దీవించబడనండి. తండ్రి అయిన ఇస్సాకు దీవిస్తే ఎవరంట? అంటే తల్లిదండ్రులు దీవిస్తే నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. ఈరోజు విలన్ ఎవరు చెప్పాలి పిల్లలకి? ఎవరంటమ్మా? తల్లిదండ్రులే విలన్గా మారిపోయారు ఈరోజు. రెండవది, కింద ఇంకో మాట ఉంటుంది, పిల్లలకు కూడా ఏంటంట, తల్లిదండ్రులారా పిల్లలకి ఏంటంట కోపాన్ని, ఇది కూడా ఉంది. మళ్ళా 2 రాసిన అక్కడ. ఫస్ట్ విధేయత, సన్మానించాలి. ఒక ఆయన అన్నాడు కదా, అయ్యా వీడికి బతిన వచ్చినప్పుడల్లా నానా దీవించని కాలు పట్టుకుంటున్నాయి. ఎప్పుడంటమ్మా కాతం. ఇప్పుడు వాళ్ళ తండ్రి చెప్పి మాట చెప్పాలా, 364 రోజులు నేను వాడు కాలు పట్టుకోవాలి వస్తుందయ్యా. ఒక్కరోజు కాలు పట్టుకొని దీవించమంటాడు. మంచి ఇలాంటి చలికాలంలో ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు 6కే మురికి దగ్గరకు వచ్చి, అయ్యా కొంచెం ప్రార్థన చేయండి నా కొరగాను. ఎందుకయ్యా గవర్నమెంట్ టీచర్, నువ్వు చక్కటి శాలరీ వస్తుంది, నీకేంటి బాధలు, ఎందుకు నల్లతగా ఉన్నావు, ఎందుకు బాధపడుతున్నావు అంటే, నాకు సన్ స్ట్రోక్ తగిలిందయ్యా. సన్ స్ట్రోక్, చలికాలం సన్ స్ట్రోక్ ఏంటయ్యా? ఆ సన్ను కాదు, ఈ సన్ను. ఏ సన్ను అంట? హార్ట్ స్ట్రోక్ ఏం తట్టుకోగలుగుతాం, కానీ అమ్మో తట్టుకోలేము. నాన్నడని చెప్తాడు ఎప్పుడు కూర్చున్నప్పుడు, ఎంత స్ట్రోక్ పెట్టినో, మామూలు స్ట్రోక్ కాదు. హల్లెలూయా. నిబంధనతో కూడినటువంటి జీవితం నువ్వు కలిగి ఉండాలి. తీసుకోగానే సంబరపడగానే చూసి ప్రేమికులు అర్థమవుతుందా?
సంతోషపడటం కాదు, నిబంధనతో కూడిన ఏంటంట జీవితం నీకు ఉండాలి. హల్లెలూయా. వాగ్దానం చేసిన నమ్మదగిన వాడు, దాన్ని చేయుటకు సమర్థుడు. వాగ్దానాలకు వారసత్వం ఇచ్చాడు. లేని మనకు యేసు ప్రభు ద్వారా ఏంటంట, అబ్రహాముకై తనకు మాత్రమే, యోసేపుకు తనకు మాత్రమే, దావీదుకు తనకు మాత్రమే, కానీ వారన్ని వాగ్దానాలు మనలో నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఒకప్పుడు మనకు లేదండి వారసత్వం లేదు, దేంట్లో వారసత్వం లేదు, వాగ్దానం లేదు మనకు అసలు. యూదులకే వాగ్దానాలు, పరదేశంలో మనం, ప్రేమికుల పరజుల్లో మనం, నిర్దేవుల్ని పూజించినటువంటి వారు మనం. అలాంటి మనకు యూదులతో తీసిపోకుండా ఈరోజు మనకు 8,810 వాగ్దానాలు నీ జీవితంలో, అవన్నీ నెరవేర్చుటకు సమర్థుడు. ఆమేన్. హల్లెలూయా. ఆఖరిగా చూడండి, నన్ను బైబిల్ తీయండి ఒకసారి. ఆఖరిగా లాస్ట్ మాట అండి, చాలా మంచి మాట ఇది. లెట్స్ ఆల్ సీ అండ్ విల్ గో ఇన్ టు లార్డ్స్ సప్పర్. చూడండి, 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీ 7:1. మనకి వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో సంపూర్తి చేసుకొనొచ్చు. సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుంటాం. వినమ్మా, నీకు చాలా వాగ్దానం చెప్తున్నాడు దేవుడు. అయ్యా నీకేమన్నాడా, ఇవన్నీ అర్థం ఏంటి, అవన్నీ మనకు అనుగ్రహించబడ్డ. అయితే అవి నెరవేర్చబడాలంటే భయముతోనూ పరిశుద్ధతతోనూ ఈ లోక ఏంటంట మాలిన్యత అంటకుండా మనల్ని పవిత్రులుగా చేసుకోమంటున్నాడు, పవిత్రుడుగా ఉండమంటున్నాడు. అంటే వినండి, 4వది లాస్ట్ పాయింట్, భయముతో కూడిన పరిశుద్ధత నీకు ఉండాలి. ఏమవ్వాలంటే వాగ్దానము భయముతో కూడిన పరిశుద్ధత నీకు ఉండాలి. అప్పుడే వాగ్దానం ఏదంట నెరవేర్చబడింది. భయం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ఈ 2 ఉంటే అంటండి అపిత్రత అంటకుండా బతుకుతాం. ఈ లోక శరీరానికంటే మాలిన్యత అంటకుండా మనం ఏంటంట, ఏముంటే భయం ఉంటే పరిశుద్ధత ఉంటే వాగ్దానములు మన జీవితంలో ఏంటంట నెరవేర్చబడతాయి. యోసేపు ఉన్నాడు, మా తలపైగా ముగిచేస్తాను. యోసేపు ఉన్నాడు బైబిల్లో. రూబేను గోత్రానికి లేదు ఆ ధన్యత, లేవి గోత్రానికి లేదు ఆ ధన్యత. ప్రేమికులారా, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే యూదా గోత్రానికి లేదు. ఉన్న 11 గోత్రాల్లోకెల్లా యోసేపు ప్రేమికులారా తను ఒక్కడు మాత్రమే దీవించబడం గల కారణం, అందరికంటే గొప్పగా హెచ్చించబడం గల ప్రధానమైన కారణం తెలుసా? ఎవరైనా ఎవ్వరికి లేని ధన్యత యోసేపుకి ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఉన్నత స్థితికి ఎందుకు వెళ్ళిపోయాడు చెప్పాలా? పరిశుద్ధతను కాపాడుకున్నా కాబట్టి 17వ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం 39వ సంవత్సరంలో అనగా 22 సంవత్సరాల వ్యవధిలో దేవుడు నెరవేర్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సంగమా, ఏముండాలి? భయముతో కూడిన పరిశుద్ధత. ఇది ఉంటేనే వాగ్దానం పట్ల నెరవేర్చబడింది. ఇప్పుడు చెప్పండి, వాగ్దానం చేసిన వాడు వాడు ఇంకా ఆ వాగ్దానం నెరవేర్చుటకు ఒకప్పుడు మనకుందా అండి? దేనికి వారసత్వం ఉందా? దేనికి ఉందా? వాగ్దానాలకి లేదు. ఏం చేశాడు మరి యేసుప్రభు వారు? యూదులతో సమానంగా వారసత్వం మనకు అనుగ్రహించాడు. రైట్. ఇప్పుడు అంత గొప్ప దేవుడు మనకి వాగ్దానాలన్నీ చేసి మన చేయమన్న 4 పనులు. 1, ఓర్పుతో కూడిన విశ్వాసం కలిగి బతకండి దేవుడిలో. 2, వాగ్దానం నెరవేర్చబడిన ప్రార్థనా జీవితాన్ని. 2, 3, నిబంధనతో కూడిన వాగ్దానం. 3, 4, భయము పరిశుద్ధతో కూడిన జీవితం. వాగ్దానం నీ జీవితంలో ఈ సంవత్సరం నెరవేర్చబడుతున్నాయి. అట్టి కృప అందరి మన గురించి మాటలు మనందరి వెనుకల్లో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక.
నీ తలరాత మార్చే దేవుడే సోదరా. నీ అంతటి నువ్వు నీ పరిస్థితులు ఏవి మారు. నీ కుమారులు మారాలన్నా, నీ కుటుంబ స్థితిగతులు మారాలన్నా, నీ పరిస్థితులు దీవెనకరంగా మారాలన్నా, ఈ 4 నీ జీవితంలో ఈ సంవత్సర కాలం చేస్తూ జాగ్రత్తగా నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటురా. అందరూ మోకరించి నిలువు మోకాలేయండి. విత్తిన్ 10 నిమిషాలు ముగించుకోబోతున్నాం. దయచేసి అందరూ సంగమా, లెట్స్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ లుక్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. అందరం కళ్ళు మూసుకుందామా. చిన్న ప్రార్థన. ప్రభువా, తన మీద ఒట్టేసుకొని చెప్పాడు సగం అబ్రహాముకి, నిశ్చయముగా దీవిస్తా అబ్రహామా. ప్రభు నెరవేర్చాడు కదా సోదరుడా, సోదరి నెరవేర్చాడు కదా ప్రభు. ఈరోజు నీ ఆస్తి నీ వాగ్దానమే, ఈరోజు నీ యొక్క సంపద నీ ఆస్తి నీ వాగ్దానమే. ఇచ్చాడు వాగ్దానం, సంఘానికి ఇచ్చాడు ప్రభు. నీ పక్షమున ఉన్నాడు అని వాగ్దానం చేశాడు. అది జనవరి 1-2 తారీఖుల్లోనే నెరవేర్చబడిపోయిన సంగమా. అపాయాలు తప్పించాడు సంఘములో ఉన్న వారికి. యాక్సిడెంట్ ప్రమాదం తప్పించాడు దేవుడు. మరణ కోరల వరకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తులను బయటికి తీసుకురాగలిగాడు. ఇచ్చిన వాగ్దానం 1-2 రోజుల్లో నెరవేర్చబడిన సంగమా. సోదరి, నువ్వెంత కష్టపడ్డా నీ సమస్యలు బాగు దృష్టిలో పెట్టుకో. నువ్వెంత ప్రయాసపడ్డా నీ స్థితిగతులు మారు గుర్తుపెట్టుకో. ప్రభు కనికరిస్తేనే, ప్రభు జాలి పడితేనే, ప్రభు కృప చూపితేనే, ప్రభు కటాక్షిస్తేనే నీ స్థితిగతులు మారుతాయి. ప్రార్థన చేసుకో. అయ్యా, వారసులం కాదయ్యా మేము. దీంట్లో ఉన్న ఏ ఒక్క వాగ్దానానికి మాకు అసలు అర్హత లేదయ్యా. అలాంటి అన్యులుగా మమ్మలను, అలా పరిజనులుగా బతుకుతున్న మమ్మలను, అలా పరదేశంలో బతుకుతున్న మమ్మలను ఈరోజు యూదులతో సమానముగా వాగ్దానాలు పాలిభాగస్తులుగా చేసావు నాయన. ఎన్ని నెరవేర్చలే ప్రభు నీ పట్ల. నువ్వు ఉట్టిగా పైకి రాలే. ఇంతకాలం దేవుడు దీవించబట్టి వస్తున్నావు నువ్వు. అందరూ ప్రార్థనలో ఉండండి. యేసయ్యా, వాగ్దానం ఇచ్చావు నాయన. 52 ఆదివారాల్లో ఏ ఒక్క ఆదివారం మిస్ కానయ్యా అని ప్రార్థన చేసుకో ప్రభు దగ్గర. నిబంధనది ప్రభుతో చేసే నిబంధన. ఘనంగా ఎంచు పవిత్రమైన పరిశుద్ధమైన దినాన్ని. ఆ రోజు వ్యాపారం కూడా చేయమాకు, ఇష్టమైన పనులకు పోమాకు, లోకసభ వార్తలు మాట్లాడమాకు. నువ్వు ఎంత ఘనంగా ఎంచుతావో అంత ఉన్నతమైన స్థితిలో ఎంచుతాను. ఈ సంవత్సరం దేవుడు దీవించబోతున్నాడు సోదరులను. నీ పరిస్థితులు మారబోతున్నాయి, నీ స్థితిగతులు మారబోతున్నాయి. నువ్వు చూస్తుండగా నీ కుటుంబీకులందరి మధ్యలో తల్లాగా నియమించబోతున్నాడు. నీ బంధువులందరి మధ్యలో దేవుడు నిన్ను ఘనతాస్పదంగా దేవుడు నియమించబోతున్నాడు. అయితే ఇలా బ్రతుకు ఈ సంవత్సర కాలం అంతా ఇలా బ్రతుకు. ఎలా బ్రతకాలయ్యా? ఎలా బ్రతకాలి? ఓర్పుతో కూడిన విశ్వాసం నాకు ఇవ్వు నాయనా. వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థించే జీవితం నాకు దయచేయి. ఉప్పు నైవేద్యములో ఉప్పు తప్పనిసరిగా నైవేద్యములో ప్రభువా కలపమన్న చేసిన ఆ ప్రమాణాలు 5లుగా ఒప్పుకుంటున్నాము నాయన.
సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయంటే నీ రాకడ కూడా తొందరలో ఉందని గుర్తు పెట్టుకొని ఇక మీదట ప్రభువా ఎక్కడున్నా నిన్ను మహిమపరిచే కుటుంబాలు, మీకు మహిమ తీసుకొచ్చే వ్యక్తులు, నీకు మహిమ తీసుకొచ్చే కుమార్తెలుగా బ్రతికే కృప అందరూ అట్టి కృపను గురించి మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామములో. ఇంకా రక్షణ ఎవరు ఉన్నారయ్యా? అందరూ రక్షణ మారు మనసు మీరు అక్కడ సమీపముగా ఉంది నాయన. నిర్లక్ష్యం చేయొద్దయ్యా రక్షణకి. రక్షించబడ్డవారు రక్షణ జీవించే కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.